Hi friends, welcome back to JNTU Updates. బీటెక్ థర్డ్ ఇయర్ కంట్రోల్ సిస్టమ్ ఈసీఈ డిపార్ట్మెంట్ R20 రెగ్యులేషన్స్ వాళ్ళవి పేపర్స్ మిస్ అయ్యాయి అనే ఇన్ఫర్మేషన్ మీ అందరికీ తెలిసిందే. మరి ఈ మిస్ అయ్యాయి కదా, ఎగ్జామ్స్ మళ్ళీ కండక్ట్ చేస్తారా? ఒకవేళ కండక్ట్ చేస్తే ఆ 193 స్టూడెంట్స్కి చేస్తారా లేదా మొత్తానికి చేస్తారా అనే దానిపైన మీ అందరికీ ఉన్న డౌట్. అండ్ రిజల్ట్స్ ఒకవేళ రిలీజ్ చేస్తే ఆ 193 స్టూడెంట్స్ యొక్క పరిస్థితి ఏంటి, అండ్ రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు అనే దానిపైన మీకు ఇంకొంచెం డౌట్ ఉంటుంది. దాని గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. ఇక్కడ వచ్చేటప్పటికి ప్రీవియస్గా యూనివర్సిటీలో ఒకసారి జరుగున్నాయి బుక్లెట్స్ మిస్ అవ్వడం, కానీ బయటికి వచ్చి న్యూస్ పేపర్స్లో వేసే అంత ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ వాళ్ళు రిజల్ట్స్ అయితే రిలీజ్ చేసేసేవాళ్ళు, కానీ ఆ మిస్ అయిన వాళ్ళ వరకు ఏంటంటే నెగిటివ్ మార్క్స్ వేసేవాళ్ళు. ప్రీవియస్గా ఆ నెగిటివ్ మార్క్స్ వేసిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేసుకునే వాళ్ళు స్టూడెంట్స్, అండ్ తర్వాత యూనివర్సిటీ రెస్పాండ్ అయ్యేది. అండ్ ఆ బుక్లెట్స్ దొరికాయని చెప్పేవాళ్ళు. ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చేప్పుడు డైరెక్ట్గా సెమిస్టర్ వైజ్ మార్క్స్ మెమోస్ ఇస్తారు కదా, అక్కడ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు సెమిస్టర్ వైజ్ మార్క్స్ మెమోస్ కూడా లేవు. అండ్ ఇప్పుడు అదే కాక బుక్లెట్స్ మిస్ అయ్యాయి అనే ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది, ఆర్టికల్స్లో వచ్చాయి, అండ్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఈరోజు తెలిసింది. కానీ ఈరోజు వాళ్ళు ఏ స్టెప్ తీసుకున్నా అది పాజిటివ్గానే ఉండాలి, స్టూడెంట్స్కి నెగిటివ్ అయితే అవ్వకూడదు. ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ అయిందంటే యూనివర్సిటీ మీదకి అందరూ ఫైర్ అవుతారు. అండ్ ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్స్ వరకు తప్పు లేదు. ఈ ఇన్సిడెంట్ జరిగింది కేవలం వేమో ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ JNTU మధ్యలో ఉంది ఇన్సిడెంట్. కానీ ఇక్కడ వేమో ఇంజనీరింగ్ కాలేజ్ని కూడా మనం నెగిటివ్ చేయడానికి లేదు, ఎందుకంటే వీళ్ళు బుక్లెట్స్ పంపించేశాము అన్నట్టు వీళ్ళ దగ్గర రికార్డు ఉంది అని చెప్పి అంటున్నారు. అలాగే యూనివర్సిటీ కూడా రిసీవ్ తీసుకుందా అని అంటున్నారు. బట్ ఏదనేది మనకి క్లారిటీగా తెలియదు కాబట్టి న్యూస్ పేపర్స్లో ఇన్సిడెంట్ని కూడా మనం అంత 100% వాళ్ళు యాజ్ టీస్గా ఆర్టికల్స్లో వేయరు. సో స్టోరీ కొంచెం ఉంటుంది, కానీ వాళ్ళ కంటెంట్ మాత్రం చాలా ఎక్కువ రాసుంటారు. సో అది కూడా కొంచెం పక్కన పెడితే ఇక్కడ వచ్చేటప్పటికి స్టూడెంట్స్కి పాజిటివ్గానే ఉంటుంది, స్టూడెంట్స్కి నెగిటివ్ అయితే అవ్వదు. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఇప్పుడు యూనివర్సిటీ ముందున్న ఛాన్సెస్ ఏంటంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉండదు మ్యాక్సిమం. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ప్రతి ఒక్కరు, ఈవెన్ పేరెంట్స్ కూడా ఫైట్ చేస్తారు స్టూడెంట్స్ తరపున. అండ్ తర్వాత స్టూడెంట్స్కి సపోర్ట్గా ఈ SFIలు ABVPలు చాలా ఉన్నాయి, సో వాళ్ళు కూడా వస్తారు. ఇప్పుడు యూనివర్సిటీ మధ్యలో ఉన్నది ఏంటంటే వాళ్ళకున్న ఇంటర్నల్ మార్క్స్ని అవి బేస్ చేసుకొని 193 స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళు 193 ఉండొచ్చు, లేదా అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు, అంతమంది తక్కువైనా ఉండొచ్చు. సో వాళ్ళందరినీ పాస్ అయినా చేయాలి, అంటే ఆ సబ్జెక్ట్ వరకు క్లియర్ అయినా చేసేయాలి. లేదు అనుకుంటారా, వాళ్ళ బుక్లెట్స్ని వెతికి వాళ్ళ బుక్లెట్స్ని కరెక్షన్ అయినా చేయాలి. ఇక్కడ ఎప్పటి నుంచో దొరకని బుక్లెట్స్ ఇప్పుడు దొరకతాయా అంటే మేబీ దొరకవచ్చు, దొరకపోవచ్చు. వాళ్ళు ఎప్పటి నుంచో సర్చ్ చేస్తున్నారంట. మరి ఇప్పటికిప్పుడు దొరికి వాళ్ళు పేపర్ వాల్యుయేషన్ చేసి రిజల్ట్స్ రిలీజ్ చేసే అయితే నాకు తెలిసినంత వరకు అది ఇంపాసిబుల్. ఎప్పటి నుంచో దొరకదు, ఇప్పటికిప్పుడు దొరుకుతాయంటే మేము ఇంకా మీరు అన్నట్టు ఏమైనా చేయొచ్చు కదా, మిరాకిల్ యూనివర్సిటీ కదా అది. సో మేము ఏమైనా చేయొచ్చు. మ్యాక్సిమం ఇవన్నీ ఉండవు, మ్యాక్సిమం వాళ్ళకున్న ఇంటర్నల్ మార్క్స్ని బేస్ చేసుకొని ఆ సబ్జెక్ట్ని క్లియర్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఇంకా రిజల్ట్స్ అంటారా, రిజల్ట్స్ మీకు అందరికీ తెలిసిందే. యూనివర్సిటీ కాలేజెస్ మేనేజ్మెంట్స్ వాళ్ళతో మీటింగ్ కండక్ట్ చేసుకుని యూనివర్సిటీ ఇంకా రిజల్ట్స్ అనేది ఈ విధంగా రిలీజ్ చేసేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏదేమైనా యూనివర్సిటీ మీటింగ్ కనెక్ట్ చేసుకుని మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఇంకా ఆ విధంగా ఉంటుంది. ఈ మ్యాక్సిమం బుక్లెట్స్ పోయినవి దొరకడం అనేది కొంచెం కష్టమే, చూద్దాం. సో ఇదన్నమాట అప్డేట్. నాకు తెలిసినంత వరకు మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే మీకు పాజిటివ్గానే ఉంటుంది తప్ప మీకు నెగిటివ్గా ఉండదు. సో ఇది అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JNTU Update. Keep supporting for JNTU Updates.